హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుష్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వచ్చేసి వెల్వెట్ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అనేది చూద్దాం. వెల్వెట్ ఫ్రాక్ని స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో ముందుగా మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పెట్టుకుని నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, మనం మార్క్ చేసుకున్నాం కదా స్టార్ నెక్, ఆ స్టార్ నెక్ని స్టిచ్ వేసుకోవాలి. మనం టర్న్ తిప్పేటప్పుడు నీడిల్ అనేది ఎప్పుడూ కూడా కిందకు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇలా నీడిల్ అనేది కిందకి పెట్టుకుని మనం నెక్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని ఈ నెక్ చుట్టూ చిన్నగా స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది బయటకు కనిపించకుండా చుట్టూ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ కట్ బీడ్స్ అనేవి నీడిల్లో పడకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. మీరు సింగిల్ థ్రెడ్ పాదమన్న కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. నేను డీర్స్ ప్లేస్లో బటర్ఫ్లైస్ అయితే స్టిచ్ చేశాను. ఫ్రాక్ అయితే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, లైనింగ్ క్లాత్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒక 4 ఇంచెస్ లెంత్ వరకు ఇలా డాట్ అయితే వేసుకుంటున్నాను. డాట్స్ వేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి రౌండ్ పెట్టుకున్నాం కదా, ఆ రౌండ్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్ చుట్టూ. ఓకేనా, ఇప్పుడు నెక్ అయితే కట్ చేస్తున్నాను. చిన్న చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. కట్ చేసేటప్పుడు థ్రెడ్ లోపలికి కటింగ్ అనేది వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నెక్ చుట్టూ స్టిచ్ అయితే వేస్తున్నాను. లైనింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా వేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్. అందుకే నేను ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను. సేమ్ ఇందాక ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను
ఒక 3 ఇంచెస్ తీసుకున్నాను విడ్త్, అలాగే 4 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ని. దాన్ని చుట్టూరు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి 4 సైడ్స్ కూడా. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మనం బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాని మిడిల్లో ఇలా పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టిన తర్వాత వి షేప్లో స్టిచ్ అయితే వేసుకోవాలి. స్మాల్ వి షేప్ వస్తుంది. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటే మనకి వి షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి వి షేప్ అయితే వచ్చిందా, దీన్ని మిడిల్లోకి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని చుట్టూ స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫ్రాక్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పిల్లలకి. ఒక హూక్స్ పెట్టామంటే మనకి అది తీసుకుని ఫ్రాక్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకేనా, చుట్టూ ఆ క్లాత్ అనేది పైకి లేవకుండా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఎప్పుడు కూడా, లేదంటే స్టిచ్ అనేది ఊడిపోతాయి. అందుకోసం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. రెండో వైపును కూడా షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. బాటమ్ పార్ట్ వచ్చి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు స్మాల్ ఎలాస్టిక్ని తీసుకోవాలి. ఒక 5 ఇంచెస్ లెంత్ వరకు తీసుకోవాలి. ఎలాస్టిక్ని తీసుకుని పైనుంచి ఒక 3 ఇంచెస్ వదులుకొని అక్కడి నుంచి ఇలా ఎలాస్టిక్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీరు ఇంకా చిన్నదైనా తీసుకోవచ్చు, చిన్నది తీసుకుంటే ఇంకా ఫ్రిల్స్ అనేది ఎక్కువ వస్తాయి. ఓకేనా, చూడండి చాలా బాగుంటుంది స్లీవ్స్ అయితే మాత్రం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి పైన మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. అటు సైడ్ నుంచి ఒక 3 ఫ్రిల్స్, ఇటు నుంచి ఒక 3 ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, చూడండి స్లీవ్ అయితే చాలా బాగా వచ్చింది. ఓకేనా, ఇలా ఇదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మన స్లీవ్ అయితే అటాచ్ చేసుకుంటున్నాం. షోల్డర్ దగ్గర నుంచి ముందుగా ఒక వైపుకి స్లీవ్ని అటాచ్ చేసుకుంటూ రావాలి.
అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలా స్టిచ్ వేసుకుంటూ రెండో సైడ్ కూడా స్లీవ్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముడతలు అనేది రాకుండా స్లీవ్ అయితే చాలా బాగా వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ షోల్డర్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, స్లీవ్ అయితే అటాచ్ చేసాము. అలాగే రెండో సైడ్ కూడా స్లీవ్ని అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు బాటమ్ పార్ట్కి మనం ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా క్లాత్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని లైనింగ్ క్లాత్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి ఈ బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు నీట్గా అటాచ్ చేసుకోవాలి. క్లాత్ అనేది స్టిచ్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, అటాచ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి సైడ్ స్టిచ్ అయితే వేసుకుందాం. ఆర్మ్ హోల్ వచ్చేసి 7 దగ్గర మార్క్ చేస్తున్నాను. 7 దగ్గర మార్క్ చేసుకుని అటాచ్ చేసుకుంటూ రావాలి. అలాగే చెస్ట్ లెంత్ వచ్చేసి నేను 8 పెట్టాను కదా, 16 దగ్గర స్టిచ్ వేసుకోవాలి. 16 దగ్గర ఒక మార్క్ చేసుకుని అక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే వేస్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కదా, 15 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ అక్కడ నుంచి కొంచెం క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి కదా, 4 ఈ 4ని కలిపి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తూ ముందుగా మెయిన్ క్లాత్ని అయితే జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని కొంచెం పక్కకి జరుపుకొని మెయిన్ క్లాత్ని మాత్రం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా లైనింగ్ క్లాత్ని పక్కకు జరుపుకొని మెయిన్ క్లాత్ని సైడ్ జాయిన్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇంకొక
డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటూ వస్తూ ఓకేనా, ఇలా వేసుకుంటూ వస్తే ఇక్కడి నుంచి మెయిన్ క్లాత్ని లోపలికి పెట్టుకొని లైనింగ్ క్లాత్ని మాత్రం సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, మెయిన్ క్లాత్ని లోపలికి పెట్టుకోవాలి. స్టిచ్ అనేది పడిపోతుంది, జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. మీరు ఇలా రాలేదంటే రెండిటిని కలిపి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్లో లైనింగ్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. అలాగే మెయిన్ క్లాత్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ రావాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో చాలా రేట్స్ అయితే ఉన్నాయి. మనం సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంది వర్క్ కూడా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.